హాయ్, వెల్కమ్ టు ఎంవి స్టాక్. నేను మీ మధు. వానాకాలం వచ్చింది, వ్యవసాయ పనులు షురు అయ్యాయి. చేను చెలకల్లో జనాల సందడి కనిపిస్తోంది. అయితే మాన్సూన్ సమయంలో తీసుకోవాల్సిన ఓ ప్రికాషన్ కూడా ఉందండోయ్. రైనీ సీజన్లో పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. పొలాలు కుంతలకి దగ్గరగా ఉన్న వారి ఇళ్లల్లో కూడా అవి ప్రవేశిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా లేకపోతే డేంజర్లో పడతాం. ఎవ్రీ ఇయర్ మన దేశంలో స్నేక్ బైట్స్ వల్ల సుమారు 45,000 మంది మరణిస్తున్నారు. లాస్ట్ 2 decades-లో 12 lakhs పీపుల్ ఈ కారణంగా చనిపోయారు. జూన్ టు సెప్టెంబర్ మధ్యకాలంలో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. స్నేక్ బైట్ వల్ల మరణిస్తున్న వారిలో అధికులు రైతులు, వ్యవసాయ కూలీలే కావడం బాధాకరం. పాముల్ని పూజించే దేశంలో ఈ పరిస్థితి ఉండడం విషాదకరం కూడా. విషసర్పం కాటేస్తే న్యూరోటాక్సిక్ విషం శరీరంలో ప్రవేశించి కార్డియక్ అరెస్ట్, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి సంభవిస్తాయట. బ్రీతింగ్ ప్రాబ్లం, ఆర్గానిక్స్ ఫెయిల్యూర్, షాక్ వంటి కారణాలతో కూడా చనిపోతారట. మన దేశంలో దాదాపు 300 రకాల పాములుంటే అందులో 4 రకాల స్నేక్సే అత్యంత విషపూరితం. వీటినే బిగ్ 4 అని పిలుస్తారు. తాజ్ పాము, రక్తపింజరి, కట్లపాము, సాస్కేల్డ్ వైపర్. ఇవి చాలా ప్రమాదకరమైన పాయిజనస్ స్నేక్స్. ఎవరైనా పాము కాటుకు గురైతే బాధితులను ప్రశాంతంగా ఉంచాలి. వీలైనంత త్వరగా వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. యాంటీవీనమ్ ఇంజెక్షన్ మాత్రమే పాము కాటికి చికిత్స. నాటు వైద్యం అస్సలు చేయకూడదు. ఈ తరహా డెత్ రేట్ తగ్గాలంటే ప్రభుత్వాలు పూనుకోవాలి. గ్రామీణ ప్రాంత ఆసుపత్రుల్లో యాంటీవీనమ్ ఇంజెక్షన్స్ అందుబాటులో ఉంచాలి. ప్రజల్లోనూ అవేర్నెస్ అవసరం. నైట్ టైంలో పొలాలకు వెళ్ళేవారు టార్చ్ లైట్ తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. గడ్డివాములు, పొలం గట్ల వద్ద పనిచేసేవారు మోకాళ్ళ వరకు కవర్ చేసే రబ్బరు బూట్లు వాడడం మంచిది. ఇలాంటి ప్రికాషనరీ మెజర్స్ పాటించడంతో పాటు స్నేక్ బైట్కి గురైన వారికి చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ గురించి కూడా బాగా ప్రచారం చేయాలి. లోకల్గా ఉండే స్నేక్ క్యాచర్స్ ఫోన్ నెంబర్స్ అందుబాటులో ఉంచాలి. అప్పుడు మాత్రమే పాము కాటు మరణాల సంఖ్య కొంతైనా తగ్గుతుంది. సరేనా? జాగ్రత్తగా ఉండండి.